టీటీడీ లడ్డూ కల్తీ కేసులో ఏకసభ్య కమిషన్ నియామకం జరిగింది. ఏకసభ్య కమిషన్ ను నియమించింది ఏపీ సర్కార్. కమిషనర్ గా రిటైర్డ్ ఐఏఎస్ దినేష్ కుమార్ నియమించారు. టీటీడీలో పరిపాలనా లోపాలు, టెండర్స్ పై సమగ్ర పరిశీలన జరుగుతుంది. అయితే 45 రోజుల్లో నివేదిక ఇవ్వనుంది ఏకసభ్య కమిషన్. అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ ఈ విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు. ఈశ్వర్, తిరుమల లడ్డు నెయ్యి వ్యవహారంపై తాజాగా కౌన్సిల్ లో జరుగుతున్న రాజకీయ వివాదం నేపథ్యంలో కూటమి ప్రభుత్వం మరొక కీలకమైన అడుగు వేసింది. సిట్ నివేదిక వచ్చినప్పటికీ అందులో ఎక్కువగా కింది స్థాయి అధికారుల పేర్లు ఉండడం పైన ప్రభుత్వం గతంలోనే అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇది కేవలం అమలు చేసిన వాళ్ళ తప్పు కాదు, నిర్ణయాలు తీసుకున్న వాళ్ళు కూడా దీంట్లో మార్గనిర్దేశం చేసిన వాళ్ళు కూడా బాధ్యులే. కేవలం పాత్రదారుల పేర్లు మాత్రమే సిట్ రిపోర్ట్ లో ఉన్నాయి. ఇందులో సూత్రధారులను కూడా వాళ్ళని బాధ్యులు చేయాల్సిన అవసరం ఉంది. ఇది దేవదేవుడికి జరిగిన అతిపెద్ద అపచారం కాబట్టి ఇందులో మేము ఎవరిని వదిలే ప్రసక్తే లేదంటూ గతంలో స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ తో పాటు అందరూ చెప్పిన నేపథ్యం కనిపించింది. సో ఈ నేపథ్యంలో వన్ మెన్ కమిటీని గతంలో చీఫ్ సెక్రటరీగా పనిచేసిన 1983 బ్యాచ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ ని వన్ మెన్ కమిటీగా నియమిస్తూ కొన్ని నిబంధనలు దాంట్లో విధించింది. కేవలం ఇది పాత్రదారులు కాదు, ఎవరైతే అప్పట్లో సీనియర్ పాలక మండలి సభ్యులు అలాగే సీనియర్ అధికారుల పేర్లను కూడా, వాళ్ళ పాత్రను కూడా విచారణ చేయాలని పర్టికులర్ గా కమిటీకి ఆదేశాలు ఇస్తూ జీవో కొద్దిసేపటి క్రితమే ప్రభుత్వం జారీ చేసింది. దీంట్లో ప్రధానంగా కొంతమంది అధికారులు మాత్రమే బాధ్యత తీసుకుని తప్పించే పరిస్థితి రాకూడదన్నదే ప్రభుత్వ ఉద్దేశంగా తెలుస్తోంది. ఈ వ్యవహారంలో అప్పటి పాలకులు, పాలనా పెద్దలు, కీలక నిర్ణయాధికారులు కూడా తప్పించుకునే వీలు లేదన్న సంకేతాన్ని చెప్పడానికి ఒకవైపు సిబిఐ చేసిన ఎంక్వైరీ, దానికి అనుగుణంగా సిట్ ఇచ్చిన నివేదిక ఉన్నప్పటికీ కూడా అంతకు మించి ఇంకా ఎవరు దీంట్లో తప్పించుకోవడానికి వీలు లేదు. ఎవరైతే పేర్లు ఉన్నాయో, ఉదాహరణకి ఇప్పుడు గతంలో చైర్మన్ గా పనిచేసిన సుబ్బారెడ్డికి సంబంధించిన పిఏగా చెప్తున్న అప్పన్న ఇదే కేసులో జైల్లో ఉన్నారు, ఆయన రిమాండ్ లో ఉన్నారు. సో ఆయన ఒకవేళ ఆయన స్వయంగా ఆయనకే ఆయన నిర్ణయాలు తీసుకున్నారా, ఇంకెవరైనా ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేశారా, లేకపోతే అంత పెద్ద మార్పు వెనక సపోజ్ ఎవరెవరు ఉన్నారు అన్న దాన్ని చెప్పాలని ప్రయత్నం ఒకటి. అదే సమయంలో నిబంధనల్ని కఠినతరం చేయాల్సిన నేపథ్యంలో కొంత సరళీకృతం చేశారు. అనేక నిబంధనలకు మినహాయింపు ఇచ్చారు. నాణ్యతా ప్రమాణాలను తనిఖీ చేసే వాటికి కూడా మినహాయింపు ఇవ్వడం వెనక ఏదైనా కుట్రకోణం దాగి ఉందా, ఇంకేమైనా ఈ అవినీతి ఆరోపణలకు సంబంధించి కావచ్చు, ఇంకేదైనా దాంట్లో ఉండే అవకాశం ఉంటుందా, వీటన్నిటిని నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది అన్నది ప్రధానంగా ప్రభుత్వం మొదటి నుంచి చెప్తూ వస్తుంది. అదే లక్ష్యంతో ఎవరు తప్పు చేశారన్నది కాకుండా ఎవరు ఆదేశాలతో ఈ తప్పు చేయాల్సి వచ్చిందన్నది తేల్చడమే ప్రధాన ఉద్దేశంగా ఈ కమిటీ పనిచేయబోతోంది. ఒకవైపు ఇది ప్రభుత్వం అయితే దీంట్లో ఎలాంటి ఉద్దేశం లేదు, స్వచ్ఛమైన పరిపాలన విచారణ మాత్రమే, నిజాలు తేల్చేందుకే ఈ కమిటీ. ఎవరు తప్పు చేస్తే వారిపైనే చర్య ఉంటుంది తప్ప తప్పు ఆధారాలు లేకుండా ఎవరి మీద చర్యలు తీసుకునే ప్రసక్తే లేదు ఎవరికి. ఎందుకంటే భక్తుల మనోభావాలకి, హిందూ ధర్మ పరిరక్షణకి సంబంధించిన అంశం కాబట్టి దీంట్లో పూర్తి స్థాయిలో విచారణ చేయాల్సి ఉంది. సిబిఐ చేసినప్పటికీ కూడా ఇంకా కొన్ని అనుమానాలు ఉన్నాయి కాబట్టి ఈ వన్ మెన్ కమిటీ ద్వారా అది పూర్తి స్థాయిలో విచారణ చేసి అవసరమైతే మళ్ళీ కోర్టుకి వెళ్లే ప్రయత్నం చేస్తాం. కోర్టు ఆదేశాల మేరకే ఇలా వాళ్ళపైన ఎవరి మీదైనా యాక్షన్ తీసుకునే ప్రయత్నం చేస్తాం తప్పనిచ్చి దీంట్లో రాజకీయ ఉద్దేశం లేదు అని చెప్పే ప్రయత్నం చేస్తుంది. అయితే ఇప్పటికే దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పందిస్తూ వస్తుంది. వాళ్ళకి సిట్ నివేదిక ఇచ్చినప్పటికీ కూడా సిబిఐ ఎంక్వైరీ దాదాపుగా పూర్తయి సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ఫైల్ చేసినప్పటికీ కూడా ఇంకా రాజకీయ ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. సిట్ నివేదికను దాటి కొంతమంది అప్పటి పాలకుల్ని, టీటీడీ బోర్డు కీలకంగా వ్యవహరించిన పాలక మండలి సభ్యుల్ని కావచ్చు, లేకపోతే ఈఓ లాంటి అధికారులని అరెస్ట్ చేయడమే రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం. అందుకనే వాళ్ళకి సిట్ నివేదికలు ఆ పేర్లు లేవు కాబట్టి మళ్ళీ ఆ పేర్లు వచ్చే వరకు ఇట్లాంటి విచారణ చేయడమే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పనిగా ఇప్పటికే వైసీపీ ఆరోపణ చేస్తూ వస్తోంది. అయితే తాజాగా సిట్ కి వన్ మెన్ కమిటీకి 45 రోజుల సమయాన్ని డెడ్ లైన్ గా విధించింది. అదే సమయంలో మిగతా అనేక అధికారాలని కల్పిస్తూ జీవో జారీ చేసింది కాబట్టి ఇది ఎప్పటి నుంచి 2-3 రోజుల్లోనే సిట్ ఈ వన్ మెన్ కమిటీ నివేదిక పనిచేసే అవకాశం ఉంది. ఆ తర్వాత నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. దాని తర్వాత దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారో, ఎందుకంటే ఇది ఇప్పటికే సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి ఈ వ్యవహారం కోర్టుకి చెప్పాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి దీనికి ఇప్పటికే అడ్వకేట్ జనరల్ సలహా కూడా తీసుకున్నారు కాబట్టి భవిష్యత్తులో ఇది ఎలాంటి షేప్ తీసుకోనుందో చూడాల్సిన నేపథ్యం కనిపిస్తుంది. రైట్ ఈశ్వర్, టీటీడీ లడ్డూ కల్తీ కేసులో ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే అవి కూడా నివృత్తి కావడానికి, ఇంకా అసలు తప్పు ఎవరు చేశారు అన్నది డీటెయిల్ గా తెలియడానికి ఇప్పుడు ఏకసభ్య కమిషన్ ని నియమించింది ప్రభుత్వం. దానికి సంబంధించిన అఫీషియల్ లెటర్ ని మనం చూస్తూ ఉన్నాం. ఏకసభ్య కమిషన్ ను ఏపీ సర్కార్
నియమించింది. కమిషనర్ గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారైన దినేష్ కుమార్ ని నియమించారు. సో టీటీడీలో పరిపాలనా లోపాలతో పాటు టెండర్లపై సమగ్ర పరిశీలన ఉంటుంది. 45 రోజుల్లో నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది ఏకసభ్య కమిషన్.